హైడ్రా కూల్చివేతలతో ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ కొందరికి టార్గెట్ గా మారనున్నాడనే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ మధురానగర్ కాలనీలో ఆయన ఇంటి వద్ద భద్రతని ప్రభుత్వం పెంచింది. ఆయన ఇంటి వద్ద అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. రంగనాథ్ కు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నగరంలో మాయమవుతున్న చెరువులను నాలాలను పరిరక్షించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వీరు టార్గెట్ గా మారారు. నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఉన్నటువంటి నాలాలు చెరువులు కబ్జా చేయడం వాటన్నిటి కూడా వెంటనే కూల్చివేతలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తాం ఇన్ఫర్మేషన్ కావచ్చు, మరోవైపు అటు వివిధ ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా గుర్తించి వాటన్నిటి కూడా బుల్డోజర్తో సమాధానం చెప్తున్నటువంటి హైడ్రా కమిషనర్ కొంతమందికి టార్గెట్గా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు తన ఇంటి వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మధురానగర్లో ఉన్నటువంటి తన నివాసం వద్ద ప్రస్తుతం అయితే ఒక అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేసి భద్రతను కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే చాలా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో చాలా వరకు అక్రమ కట్టడాలను రంగనాథ్ కూల్చివేసిన దృశ్యాలు మనం గతంలో చూసాం. అదే తరహాలో ఇప్పుడు చాలామందికి అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎంఐఎం నేతలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే వాటి కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించిన నేపథ్యంలో వాటిని కూడా త్వరలోనే కూల్చివేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రంగనాథ్కి కొంత టార్గెట్ అంటే కొంత ప్రాణం పొంచి ఉందనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతోనే అతని ఇంటి వద్ద మధురానగర్లో ఉన్నటువంటి హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇంటి వద్ద ఈ రోజు నుంచి ఒక అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి పటిష్టమైన భద్రతను కూడా అధికారులు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే మనం చూసాం, హైదరాబాద్ నగరంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు మొత్తం కూడా తన బుల్డోజర్తో సమాధానం చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎక్కడ చూసినా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో అతను చాలా మందికి టార్గెట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అతనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం కూడా పరిశ్రమైన చర్యలు కూడా తీసుకుంటుంది. మధురానగర్లో ఉన్నటువంటి తన నివాసం వద్ద ఒక అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఎవరైతే అక్కడ అనుమానాస్పదంగా కనబడితే మాత్రం వెంటనే వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించిన దానిపై ఇప్పటికే రంగనాథ్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎవరి మాట కూడా వినట్లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి తన కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేరుస్తున్నటువంటి రంగనాథ్ చాలా మందికి టార్గెట్గా మారుతున్నారు. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో సైతము లెక్క చేయకుండా మొత్తం కూడా భవనాలను, అక్రమ భవనాలు మొత్తం కూడా ఇప్పటికే చాలా భవనాలను కూల్చివేసినటువంటి రంగనాథ్ చాలా వరకు అతనికి కొంతమంది టార్గెట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అతనికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు అటు ప్రభుత్వం కూడా పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసింది. అతని ఇంటి వద్ద కూడా ఒక పోలీస్ పికెట్ని కూడా ఏర్పాటు చేసింది, అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దానిపై కూడా అటు రంగనాథ్ ఇప్పటికే మనం చూసి బుద్ధ భవన్లో కూడా అతనికి సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం మీద హైడ్రా మొత్తం కూడా నగరంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి మొత్తం అక్రమ కట్టడాలను ఇప్పటికే లిస్ట్ ట్రేజ్ చేయడం జరిగింది. మొత్తం 185 చెరువులు ఉంటే అందులో 56 చెరువులు పైగా లిస్టు ట్రేజ్ అవుట్ చేరింది. చాలా వరకు చెరువులు మొత్తం కూడా పూర్తిగా నాలాలు, చెరువులు అక్రమ కబ్జా కోరుల్లో నలిగిపోతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్గా రంగనాథ్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. గతంలో రంగనాథ్ అనేక డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు హైడ్రాకు వచ్చినటువంటి గుర్తింపు ఇతర సంబంధించినటువంటి దాంట్లో గుర్తింపు సరిగా రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం అన్ని విషయాల్లో కూడా అతను ముక్కుసూటిగా వెళ్తున్నాడు. ఎవరి మాట కూడా వినట్లేదు. ఎంతమంది ఫోన్లు చేసి బెదిరింపులో గురి చేసినా కూడా తను చేయాల్సినటువంటి పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో, పాత బస్తీ పరిసర ప్రాంతంలో అనేక కట్టడాలను కూల్చివేయడం జరిగింది. అదే తరహాలో మరికొన్ని కట్టడాలను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అదే తరహాలో బీఆర్ఎస్ పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మరోవైపు నాగార్జున చేపట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఈ విషయాల్లో కూడా తీసుకున్నటువంటి చర్యలు మనం చూసాం. అదే తరహాలో అతనికి సంబంధించిన దాంట్లో కొంత అతన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అటు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కూడా అతనికి పటిష్టమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేశారు. సునీల్, ఈ రోజు హైడ్రా కూల్చివేతలు ఎక్కడ కొనసాగుతున్నాయి?
ప్రస్తుతం హైడ్రాకి సంబంధించిన దాంట్లో అటు అక్రమ కట్టడాలు, అదేవిధంగా నాలాల్లో అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ నిర్మించారో వాటికి సంబంధించిన ప్లేసెస్ మొత్తం గుర్తించిన తర్వాతనే ఈరోజు కొన్ని ప్లేసెస్ వద్ద కూడా ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం మీద నగరంలో దాదాపు మొత్తం 56 చెరువులను గుర్తించారు. ఈ నాలాలకు ముంపు గురైనటువంటి అంటే అక్రమ కట్టడాలు గుర్తించినటువంటి చెరువులు మొత్తం కూడా 56, మొత్తం 185 నగర వ్యాప్తంగా ఉంటే అందులో 56 చెరువులు మాత్రం పూర్తిగా అక్రమార్జనకు గురి కావడం జరిగింది. వాటిని గుర్తించి కొంతమందికి ఇప్పటికే వాటికి సంబంధించిన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్లేసెస్ అన్ని కూడా విడిచి చేయడం జరిగింది. అందులో ప్రభుత్వం సంబంధించినటువంటి నేతల ఇల్లు, ఫామ్ హౌస్లు కావచ్చు, నేతల సంబంధించినటువంటి నివాసాలు ఉన్నాయి. అదే తరాలో గతంలో పనిచేసినటువంటి గత ప్రభుత్వం సంబంధించిన అధికారుల సంబంధించినటువంటి నివాసాలు, ఫామ్ హౌస్లు కూడా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్లేసెస్ అన్ని కూడా గుర్తించి త్వరలోనే వాటి నిర్మాణాలను మొత్తం కూడా కూల్చివేసే ప్రక్రియ హైడ్రా చేపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.